హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఫైనల్లీ పిండి పట్టించడం అయితే అయిపోయింది. కేకులకు 2 రోజుల తర్వాత ఈ బకెట్ అయితే ఇంటికి వచ్చిందనమాట. మొత్తానికి ఓవరాల్గా 85 రూపీస్ ఎంతో అయిందన్నారు. జొన్నలు వచ్చేసి 8 kg అండ్ గోధుమలు వచ్చేసి అరౌండ్ 3.5 kg ఏదో అయిందని చెప్పేసి మా ఆయన అన్నాడు అనమాట. కేజీ ఎట్లా పడుతున్నారో నాకు తెలియదు. సో మొత్తానికైతే పిండి పట్టించుకొచ్చినాం. అయితే ఒక సిస్టర్ ఒక కామెంట్ ఏం పెట్టిందంటే, సిస్టర్ గోధుమల్ని జొన్నల్ని కలిపి పట్టించారా అని చెప్పేసి అన్నారు కదా. లేదు సిస్టర్, దీన్ని సపరేటే పట్టించారనమాట. సో అట్లా కలిపి ఏం పట్టింది, జస్ట్ జొన్నలు ఓన్లీ. మధ్యలో ఫోన్ వచ్చి డిస్టర్బ్ అయిపోయింది. సో ఇది మొత్తానికి పిండి తీసేద్దాం. గందరగోళంగా ఉంది, ఎటెటో పట్టిరంతా. కింద అంటకుండా ఇది గోధుమ పిండి. అబ్బో వేడిగానే ఉంది, ఇంకా నేను చూడలే. ఇది జొన్న పిండి. ఇది వెయిట్ ఇది కాదు, ఎందుకు కూర్చున్నావు? ఇది కాదు, అద్దు మళ్ళీ పిండి కింద పడుతుంది. ఇది జొన్న పిండి ఓవరాల్గా అయితే ఇది 6 kgs ఉందంట. ఇంకా ఆల్మోస్ట్ 2 months వస్తుంది కావచ్చు అనుకుంటున్నా. ఇక చపాతీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను నేను. ధీరజ్కి ఎప్పుడెప్పుడు ఆత్రంగా రొట్టె చేయాలి, చపాతీ పిండి కలపాలని ఆత్రంగా చూస్తున్నాను. అటు ఇందులో ఈ డబ్బాలో ఆల్రెడీ బకెట్లో పిండి ఉంది కాబట్టి కొంచెం మూత తీసి అప్పటి నుంచి పెట్టాల్సింది. నేను వేడిగా లేదు అనుకున్నా. మా ఆయన తీసుకొచ్చి అట్లా పెట్టిండు. ఇది వచ్చేసి గోధుమ పిండి. వీటికి అసలే ఆగుతలేదేమరా. ఇది నీకు, ఇది నాకు, ఇది లక్కీగా నీకు. మస్తు మస్తు. ఈ పిండి ఈ డబ్బాలో వేసేద్దాం. ఇక ఇందులో నీళ్ళు పడగిన ఇంత ఖరాబ్ అవుతుంది పిండి. ధీరజ్కి ఇక రోజు చపాతీలు. ధీరజ్కి ఎంజాయ్ ఇక మస్తు చపాతీలు. పిండి పిసుకోవడం ధీరజ్ ఇందులో ఇక అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయింది, పిండి పిసుకోవడం అయిపోయింది. చపాతీ చేయడం వస్తుందారా? ఇంకా అదొకటే మిగిలింది. దోశలు వేయడం వచ్చేసింది, ఆమ్లెట్ వేయడం వచ్చేసింది. మమ్మీ లేకపోయినా వంట చేసుకొని తినేస్తావు కదా, అది అట్లుంటుంది మా ధీరజ్తోని. అయితేగో ఆ వేళ్ళకున్న మంచి తీసి అంతా షాప్ పెట్టుకుందాం. హోటలా షాపా? హోటల్. నేను ధీరజ్ ఇద్దరం కూడా ఇది కూడా చపాతీ చేస్తా ఉన్నాం. ఇంకెందుకు దాక్కొని వస్తున్నావు, నువ్వు కాలుస్తా ఉన్నావు కదా. కానీ చపాతీలు నేను ఎన్ని రోజులు మా అమ్మ ఏమంటుంది తెలుసా, మంచిగా ఇంటికాడ గోధుమలు ఉండేవి కదా బిడ్డ, నువ్వు మంచిగా పిండి పట్టించుకొని చేసుకోవచ్చు కదా అని మా అమ్మ ఇప్పుడు అంటది. కానీ నేను ఫుల్ నెగ్లెక్ట్. నాకు మా ఇంట్లో గోధుమలు, శనగలు, పప్పులు ఇవన్నీ బాగా పడుతాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నువ్వులు, మక్కలు, జొన్నలు లేవు అనుకోండి. జొన్నలు మా పెద్దనాన్న వాళ్ళు పండిస్తే జొన్నలు కొనుక్కున్నాం అప్పుడు. ఆ జొన్నలు నేను ఇప్పుడు పిండి పట్టించుకున్నాను అమ్మని. ఇంకా నువ్వులు, ఇంకా గోధుమలు, శనగలు ఇవన్నీ పండిస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా అమ్మ అంటది బయట ప్యాకెట్లు కొనుక్కోవడం నీకు ఎందుకు, నేనే పిండి ఇవన్నీ పంపిస్తాను కదా అని చెప్పేసి అంటది. కానీ నిజానికి అనిపించింది ఇంక ఇప్పటి నుంచి పిండి అసలు బయట కొనేది. ఎందుకు మంచిగా కాదు, ఎంత బాగా అవుతున్నాయి చపాతీలు అంటే సూపర్ అసలు. ఇది సాఫ్ట్గా ఇది కూడా చపాతీ ఇట్లా అవుతుంది. ఇంకా బయట పిండి కొనుక్కోవడం ఎందుకు? సరేరా నువ్వు తిను, ఇంత బాగా అవుతున్నాయి.
కొంచెం కొంచెం చేసి ఇంకా చపాతీ. ఇప్పటి నుంచి పిండి కొనుక్కరా కొంచెం కొంచెం తీసి ఏ కొంచెం కొంచెం బక్కలి బక్క బక్కలి. చపాతీలు కూడా ఎలా చేస్తాను చూపిస్తాను రండి. రొట్టెలు చేసినట్టే ఫాస్ట్ గా 4 నాకే 1 2. నీకు 4 మాకు 4 సరిపోతాయి. డాడీ బయట తినేసి వస్తా అన్నాడు కదా. 1 2. టాన్ చేయి అయ్యో ఇగో ఇది నాకే ఇంకా. ఓకే 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 తిను తిను. నువ్వు తిన్న తర్వాత మిగిలితేనే నాకు అక్కకి. మాకు 4 నీకు 4 లేదా నీకు 5 తిను. తీయకిగా అంత తీయకు. ఒక రొట్టె ఎక్కువ వస్తుంది. అరే ఎంత తిన్నా గంతే కదరా, ఎందుకురా. పిండి రేపటి నుంచి ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నాం. రేపు మార్నింగ్ చపాతీలో పూరి చేసుకుందాం. పూరి చపాతీ మళ్ళీ చపాతీనా? మళ్ళీ చపాతీ. ఇదిగోండి ఇగో సైడ్కి 5 అయిపోయినాయి. ఇదిగోండి ఇట్లా ఇంత బాగా చేయొచ్చు. చూసిరు కదా, మనం ఏ రొట్టెలు చేసినా ఏ చపాతీ చేసినా అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. పెద్దగా మళ్ళీ ఇంత పల్చగా చేసినా కదా ఎట్లా తీస్తావని అనుకుంటారా, అదేం పెద్ద విషయం కాదు మనకు. జస్ట్ ఇట్లా ఆయిల్ అప్లై చేసుకుంటా చేతికి. పొడి పిండితో చేయొచ్చు కానీ నాకు బద్ధకం, ఎందుకంటే స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది. పైగా మా ధీరజ్కి నాకు ఇట్లనే ఇష్టం. తీసేరా అంత గట్టిగా కాలవద్దు, మంట ఎక్కువ చేయాలి. కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత చపాతి తిన్నంతసేపట్లా మా ఆయన చికెన్ పకోడా ఏదో తెచ్చిండు నిజామాబాద్ నుంచి అన్నమాట. అరే రే మెల్లిగా తినరా కొంచెం, ఫస్ట్ అది తిను. కకృతి ఎదవా. ఇగో నాకే టేస్ట్ అయితే బాగుంది. అరే లెక్కమ్మ ఇప్పుడే మంచిగా తలకి ఇట్లా ఆయిల్ అప్లై చేసి దూషిన్నా మళ్ళీ ఇట్లా చేసుకొని వచ్చింది రాక్షసి. ఏమని చెప్పాలి లక్కీ దాని గురించి. మంచి మూవీ చూస్తున్నాం. ఇది ఏ మూవీ, శ్యామ్ ఫీల్ ఏదో సంథింగ్, మంచి మూవీ, ఫ్యామిలీ మూవీ. అది చూస్తున్నాం మేము. ఇక బాగుంది టేస్ట్ అయితే. కొంచెం వేడివేడిగా తినకంటే ఇక అక్కడ నుంచి ఇక్కడ వచ్చారు చల్లగా అయిపోతుంది కదా. చపాతీ తినడం అయిపోయింది నాది లక్కీది, అంతవరకు ఇవి తింటున్నాం ఇక. అండ్ ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే సండే వీడియో అన్నమాట. ఇంకా సండే మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకొని నేను ఇల్లు తుడిస్తే ధీరజ్ నేను ఇల్లు ఊడిస్తే ధీరజ్ ఇల్లు తుడిచిండు అనమాట. హాలిడేస్ ఏదైనా ఉన్నప్పుడు ధీరజ్ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ చెప్తా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకు కూడా పనులన్నీ అలవాటు కావాలి, మన కష్టం ఏందో కూడా వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటా. మార్నింగ్ ఎండ వచ్చింది, ఇంకా వర్షం కూడా కొంచెం మంచిగానే పడుతుంది. ఈ మధ్య నైట్లో కూడా బాగానే హెవీగానే పడుతుంది. ఇంకా అందుకనే ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసిన. ఇంకా ధీరజ్ యూనిఫామ్ ఏమో ఇంకా నేనే చేతులతో ఉతుకుదామని చెప్పేసి అవి కూడా సర్పులేసి నానబెట్టినా అన్నమాట. ఇంకా 3 days కంటిన్యూగా హాలిడే ఉంది కదండి. సెకండ్ సాటర్డే, సండే అండ్ మండే బోనాలు అఫీషియల్ లీవ్, అది గవర్నమెంట్ హాలిడే కూడా ఉంది. ఇంకా ఇలా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకా కొంచెం బద్ధకంగా ఇంట్లో కూడా పనులన్నీ కొంచెం లేట్గా చేసుకోవడం, వీటితోనే సరిపోతుంది. వండడము, తినడము, కడగడము ఇవే ఉంటుంది కదా లేడీస్కి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే లేడీస్కి ఎవరికైనా కానీ వాళ్ళ పనులు వాళ్ళు ఫాస్ట్గా ఈజీగా చేసుకుంటారు. అదే ఇంట్లో ఉన్నారనుకోండి ఏ పని కాదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి బట్టలన్నీ కూడా ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే పనులన్నీ ఇంకా ఫాస్ట్ చేసుకొని మళ్ళీ వర్షం పడితే బట్టలన్నీ ఆరవని చెప్పేసి ఇంక ఇలాగా వాషింగ్ మిషన్లో అయితే బట్టలన్నీ వేసేసిన. వచ్చేసి ఇది సాటర్డే అండ్ సండే 2 రోజుల వీడియో అన్నమాట. ఇంకా సండే వచ్చేసి మైసమ్మ కాడ అయితే ఆటను కోస్తారు అన్నమాట. ప్రతి ఇయర్ అంటే బోనాలు చేసుకుంటారు. యాక్చువల్గా రియల్ ఎస్టేట్, ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ సంఘం వాళ్ళందరూ కలిసి చేసుకుంటారు. అందరు కలిసి చేసుకునే మైసమ్మ ఏమో లాస్ట్ సండే అయిపోయింది. అండ్ ఇప్పుడేమో ఇంకా ఎవరి ఇష్టం అన్నమాట, వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు. ఒక్కొక్క వాళ్ళకి కొంతమందికి సిండికేట్ ఉంటుంది కదా, అట్లదే అనమాట. ఇవాళ మా ఆయన సర్కిల్ సిండికేట్ అయితే ఇవాళ మైసమ్మ కాడ అయితే ఇవి బోనాల పండుగ చేసుకున్నారు, యాటను కోసిరు అనమాట. ఇంకా ఆల్రెడీ అక్కడ కోసుకొచ్చి అవన్నీ కార్యక్రమాలు మొక్కు తీర్చుకున్న తర్వాత మా ఇంటి కింద ఫ్లోర్లో అయితే ఆ కార్యక్రమము ఇక అంటే భాగాలు పంచుకోవడం, కోయడం అంతా కింద చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ మా ఆయన ఇప్పుడు ధీరజ్ కిందికి వెళ్ళి తీసుకొచ్చింది అనమాట, చూపిస్తాను. అప్పుడే మార్నింగే 2 కోసిరు. ఎంతమంది ఉన్నారో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. ఇది బ్రెయిన్, నాకు కొంచెం బ్రెయిన్ది ఫ్రై చేసి ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి కారిపోటి సోయి, అమ్మవారికి నైవేద్యం పెట్టినవానికి ఇట్లా చేస్తూ ఉంటారు, నాకు కూడా అంత తెలియదు. మా దగ్గర ఊర్లో అయితే వేస్తారు, బట్ ఇది పసుపు వేస్తారు. మటన్లో పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి అట్లా అన్నమాట.
మేము ఆల్రెడీ మార్నింగ్ తినేసినాం. ధీరజ్ ఈరోజు దోశలన్నీ ధీరజ్ వేసిండు. ఆయన దోశ టిఫిన్ అయిపోయింది, తినేసినాం. ఇంక ఇది వచ్చేసి మటన్ అన్నమాట. ధీరజ్ ఈ దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇంక ఇది వచ్చేసి మటన్. మటన్ వచ్చేసి కేజీన్నర ఉంటుందని అనుకుంటున్నా. వేసి వేస్తా. వెయిట్ నువ్వు ఈ దోశ పిండి లోపల పెట్టి ఫస్ట్. పెట్ట అదే తీసుకో. సో ఇప్పుడైతే వంట ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. దీపాలు ఎక్కడ అట్లా ఉన్నాయి. సో వంట స్టార్ట్ చేయాలి. చపాతీ చేసుకుందామా పూరి చేసుకుందాం? మరి చపాతీ సాయంత్రమే తిన్నాం కదా, పూరి చేసుకుందాం. మస్తు రోజులు అయితే చపాతీ బా ఇంత దమ్ముకొచ్చే పని ఏం చేసి వచ్చినారు? ఆయన ఇంకా ముందుగా అయితే బ్రెయిన్ ఫ్రై చేసి ఇచ్చిన అనమాట పిల్లలిద్దరికి. మంచిగా లక్కీ కూడా మంచిగా తిన్నది, ధీరజ్ కూడా తిన్నాడు. బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈసారి కొంచెం ఉప్పు కారం వేసి ట్రై చేశాను. మేమైతే మామూలుగా పసుపు అండ్ ఉప్పు వేసి కొంచెం ఆయిల్ ఇలా చేసుకుంటాము. ఈసారి ఆనియన్స్ ఇవన్నీ వేస్ట్ చేశాను. బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. ఎవరైనా కావాలంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఇలా మంచిగా తినేసినాము. తిని ఒక న్యాప్ తీసుకున్నాము. లక్కీ గాడు మధ్యాహ్నం అస్సలు పడుకోడు. నేనైతే కొంచెం పన్నగానే డిస్టర్బెన్స్గా అయిపోయిందంతా. సరిపోలే నిద్ర, అందుకనే ఫేస్ ఇట్లుంది. టీ తాగుతున్నా కొంచెం బయట రిలాక్స్ అవుతూ ఉంటే. ఈరోజు మా ఇంటి పక్కన వినాయకులు వచ్చినాయి అన్నమాట, గణేషులు. ఇంకా పండగ దగ్గరకు వస్తుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి అంతా ట్రాన్స్పోర్ట్ అంతా వచ్చేసింది అన్నమాట. స్టాకు చూపిస్తాను మీకు కూడా. మాకైతే వినాయక చవితి ముందుగానే వచ్చినట్టుంది, కానీ మాకు బేసిక్గా పండగ లేదు కాబట్టి ఇది కదా అన్ని పండగలు మనకి దేవుళ్ళందరూ మనకు తోటే ఉంటారు కాబట్టి మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా అందరిని దర్శనం చేసుకోండి వినాయకుడిని. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసినాయి. ఇక 2 లోడ్లు అన్లోడ్ అవుతున్నాయి ఆల్రెడీ. చూసిరు కదా వినాయకులంతా అన్లోడింగ్ చేస్తూ ఉన్నారు మొత్తానికి. బట్ ఏదైనా ఇది కొంచెం హెడ్ఏక్గా ఉంది, నీరసంగా ఉంది. ఎందుకేటో రకరకాలుగా ఉంది. అంత బాడీ అంతా డిస్టర్బ్గా ఉంది. అవన్నీ రోజు నడుస్తూనే ఉంటాయి, కానీ మనకి కొంచెం తట్టుకోవడానికి ఇంకా అలాగా. లక్కీయాడు లక్కమ్మ కోడిపిల్లలు ఏవవి ఇదిగోండి. ధీరజ్ 3 కోడిపిల్లలు తెచ్చుకున్నాడు. క్యూట్ ఉన్నాయి. ఇంట్లో గట్క ఉండే, ఆ గట్క పెడుతున్నాయి వీటికి. మంచిగా తింటున్నాయి, యాక్టివ్ అయినాయి. తులసి చెట్టు పైకి ఎక్కింది.